దేశంలో పేదరికమే లేని రాష్ట్రంగా కేరళ అవతరించింది. చాలామంది ఊహించని, చాలామందికి మింగుడు పడని విషయం ఇది ఎంజీ రావు గారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, ఇంకా చాలా టాప్ స్టేట్స్ ఉన్నాయి. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి స్టేట్స్. మరి అలాంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇది షాక్ కదా. అసలు కేరళ ఎలా పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది? ఈ మోడల్ దేశవ్యాప్తంగా ఉండాలి అంటే కేరళ రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉందా దేశం? ఎస్ అండి. ఇప్పుడు కేరళ సీఎం పినరయి విజయన్ ఒక నెంబర్ 1 సీఎం ఆఫ్ ది కంట్రీ, ఒక అద్భుత నాయకుడు ప్రపంచంలోనే అని చెప్పవచ్చు. మరి మిగిలిన సీఎంల పరిస్థితి అంటే నిజంగా ఈ విషయం మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్ క్వశ్చన్ అండి, చాలా పెర్టినెంట్ క్వశ్చను. ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అక్కడ మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం, గుజరాత్ హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్, మహారాష్ట్ర వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ఇలా గోవా సీఎం, ఒడిశా, ఇంక ఎవరినైనా చూడండి. కానీ ఈ ఒక్క విషయంలో ఇప్పుడు కేరళను చూసి మిగిలిన అంటే 33 అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేరళ స్థానం కేరళయే. కేరళకి సాటి వచ్చే రాష్ట్రం లేదు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఒక మాట ఉంటుందండి, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు అనేది భారత రాజ్యాంగం లక్ష్యము అని. ఇప్పుడు కేరళ స్టేటు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందించడంలో కేరళకి మించిన స్టేట్ లేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏం చెప్తుంది నీతి ఆయోగ్, భారత ప్రణాళిక సంఘం ప్లేస్లోకి వచ్చిన నీతి ఆయోగే చెప్తుంది. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రిలీజ్ చేస్తా, హెచ్డిఐ చెప్తుంది. అకార్డింగ్ టు హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కేరళ 0.8% చైనా కంటే ఎక్కువ ఉంటుంది కేరళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. మొత్తం ఇండియాలో ఉన్న 33 అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ అన్ని రాష్ట్రాల్లో కేరళ ప్లేస్ ఎప్పుడు ఫస్ట్ ప్లేసే. గుడ్ గవర్నెన్స్లో కేరళ ఫస్ట్ ఉంటుంది, లిటరసీలో కేరళ ఫస్ట్ ఉంటుంది, అభివృద్ధిలో కేరళ ఫస్టు, డెవలప్మెంటల్లో కేరళ ఫస్టు, రెమిటెన్సెస్లో కేరళ ఫస్టు, హెల్త్ ఇండికేటర్స్లో కేరళ ఫస్ట్, టూరిజంలో కేరళ ఫస్ట్. ఇలా అంతం ఉండదండి కేరళ. దట్ ఈజ్ వాట్ ది కేరళ ఈజ్ కేరళ అని చెప్తాను నేను. కేరళ అన్రైవల్డ్ అండి, కేరళకి సాటి లేని స్టేట్. ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ బట్టి చెప్తున్నా. కానీ అక్కడ రూలింగ్ పొలిటికల్ పార్టీ ఎవరు? లెఫ్ట్. 1950లో నంబూద్రి ప్రసాద్ గవర్నమెంట్ ఏంటంటే ఒకే లెఫ్ట్ పొలిటికల్ పార్టీ బ్యాలెట్ ద్వారా పవర్లోకి వచ్చింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. అప్పటి నుంచి ఎక్కువగా లెఫ్ట్ ప్రాబల్యం ఉంటుంది. కేరళ స్టేట్ కేవలం 38,000 చదరపు కిలోమీటర్లో ఉండి చాలా చిన్న రాష్ట్రం. ఇప్పుడు అక్కడ జాతీయ ఆదాయంతో చూసిన, అదేవిధంగా తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అంట, దాని పరంగా చూసిన ఆంధ్రప్రదేశ్ కంటే వెనకాల ఉంటుంది, తమిళనాడు కంటే వెనకాల ఉంటుంది, కర్ణాటక కంటే వెనకాల ఉంటుంది, తెలంగాణ కంటే వెనకాల ఉంటుంది, మహారాష్ట్ర కంటే వెనకాల ఉంటుంది, హర్యానా, గుజరాత్ కంటే. కానీ ఇప్పుడు ఒక్కటే కేరళ సందేశం అన్నమాట భారతదేశానికి, ఇన్కమ్ ప్రధానం కాదు, మీకు పరిపాలన అన్నిటికీ సూచిక ఏంటంటే అక్కడున్న ఎడ్యుకేషను, మానవాభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇండికేటర్స్. ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్ అంటే సామాజిక మానవాభివృద్ధి సాధిస్తే మిరాకిల్ జరుగుతాయని అక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, తైవాన్లు, ఇటు ఫిలిప్పైన్స్, మలేషియాలు అన్నీ చెప్పేసింది. చైనా కూడా అదే చెప్తుంది. మన ఇండియాలో ఏ స్టేటు ఎంతమంది సీఎంలు ఉన్నా వీఆర్ ది గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్స్, మేము తిరుగులేని వాళ్ళం, మేము అభివృద్ధికి మేము పర్యాయ పదాలనే చెప్పుకునే సీఎంలందరూ కూడా ఈరోజు కేరళ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి పినరయి విజయన్ గారు. ఎందుకంటే నవంబర్ 1 ఈ 2025న కేరళ 69వ ఆవిర్భావ దినోత్సవం 1956 తర్వాత. ఈరోజు కేరళ ఒకటి డిక్లేర్ చేస్తుంది, అదేంటంటే జీరో పావర్టీ స్టేట్ ఇన్ ఇండియా. ఎప్పుడు 100% లిటరసీ, డిజిటల్ లిటరసీ, కొన్ని డిస్టిక్లు ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఈరోజు కేరళ సాధించింది ఏంటంటే సుమారు 70 సంవత్సరాల తర్వాత రాజ్యాంగ నిర్మాతలు, భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన నేతలు, త్యాగం చేసిన వాళ్ళు కోరుకున్నది ఈరోజు కేరళలో జరుగుతుంది. అదేంటంటే జీరో పావర్టీ స్టేట్. అకార్డింగ్ టు నీతి ఆయోగ్ ఏంటంటే దాని పావర్టీ 0.55కి తగ్గిపోయింది. 1977లో 74, 75లో 58% పావర్టీ 2012, 13లో 11% తగ్గించి ఇప్పుడు 0 బిలో తగ్గించి జీరో పావర్టీ
అని వచ్చింది. ఎందుకంటే పినరయి విజయన్ గారు అధికారంలోకి వచ్చిన 2021లో ఆయన 4 సంవత్సరాల ఒక ప్రణాళికను అమలుపరిచారంటే దాని పేరేంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని. అది కేవలం కొన్ని డిపార్ట్మెంట్లు, లోకల్ బాడీ, స్థానిక ప్రభుత్వాలు, పబ్లిక్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్తో ఆయన ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు ఇండియాలో. అటు గుజరాత్ మోడల్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ మోడల్, తెలంగాణ మోడల్, కర్ణాటక మోడల్, ఢిల్లీ మోడల్, కేజ్రీవాల్, ఏ మోడల్ కూడా ఇండియాలో వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ కేరళ సక్సెస్ అయిపోయింది. ఈరోజు కేరళ అనేది చైనాని అధిగమించింది. కేరళ మనం చైనాని అధిగమించాలని చెప్తూ ఉంటాం. మరి కేరళ అధిగమించేసింది. గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అక్కడ ప్రకృతే కాదు, అక్కడ ప్రకృతి విలయాలున్నా ప్రజలు మానవాభివృద్ధి మీద దృష్టి పెడితే, ఆర్థిక వృద్ధి కాదండి, మానవాభివృద్ధి, ఎడ్యుకేషను, హెల్త్ మీద పెడితే, స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తే జరిగే మిరాకిల్ అది. కాబట్టి అది భారత రాజ్యాంగం. సామాజిక న్యాయం సిద్ధించిన రాష్ట్రమే కేరళ. కేరళ నర్సులన్నా, కేరళ టీచర్స్ అన్నా ఎంతటి ప్రాముఖ్యతో చూడండి, అంతటి గొప్ప రాష్ట్రం. ఈరోజు పినరయి విజయన్ గారు మొత్తం మిగిలిన అందరు సీఎంలకు ఆదర్శమైన, మిగిలిన సీఎంలందరూ తల దించుకుని ఆయన కేరళ మోడల్ని ఫాలో అవ్వాలి మానవ అభివృద్ధిలో. అది మనం చెప్పాలి. ఎన్ని పథకాలు, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఉచితాలు అనేది ఇంపార్టెంట్ కాదు. అది మానవ అభివృద్ధికి, విద్యా వైద్య రంగానికి ప్రాముఖ్యతనిస్తే ఏం జరుగుతుందో కేరళ మిరాకిల్ చూపిస్తుంది చైనాని దాటేసి. మరి మోడీ గారు కేరళ మోడల్ ఇండియా అంతా ఇంప్లిమెంట్ చేస్తారా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయంలో పుష్కలంగా, ఎందుకంటే అభివృద్ధి అనేది ముఖ్యం, చైనాని దాటడం ముఖ్యం. కాబట్టి ఎంతటి గొప్ప సీఎంలైనా ఇండియాలో ఈరోజు కేరళ వైపు చూడాల్సిందే. కేరళ మోడల్ దేశవ్యాప్తంగా అమలు జరిపితే ఇండియా విల్ బి ద డెవలప్డ్ నేషన్. అంటే అందరూ అంటారన్నమాట, డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ ఆర్థిక వ్యవస్థ, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్న ఇండియా పరిస్థితి కడు దీనం. కాబట్టి మనం ఏం చేయాలంటే మానవాభివృద్ధులు అందరికీ సామాజిక న్యాయం సిద్ధించాలి రాజ్యాంగం కోరుకున్నట్టు. అది కేరళలో. కాబట్టి కేరళ మోడల్ ఇండియా అంతా అభివృద్ధి చేయడం అనేది మిగిలిన సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా తలదించుకుని కేరళ మోడల్ అభివృద్ధి చేస్తే ఇండియాని మనం అద్భుతమైన దేశంగా చూడగలుగుతాం. ముఖ్యంగా దేశభక్తుడైన మోడీ గారి విషయంలో కేరళ మోడల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ విషయం ఏం జరుగుద్దో మనం చూద్దాం.